ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొన్ని వైసీపీ గెలుస్తాయని, కొన్ని టీడీపీ గెలుస్తాయని చెప్తుంటే, ఓటమి అనే దాన్ని ఒప్పుకునే ఉద్దేశంలో 2 పార్టీలు గూడా లేవు. ఏ పార్టీ అయినా కూడా లేదు, మాకు వ్యతిరేకంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మేము కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ శాంపిల్స్‌ని మేము కేర్ చేయము. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఏం చేశారనేది మాకు ఐడియా లేదు. సో, మేమే గెలవబోతున్నాం అనేసి కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో వైసీపీ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ నేషనల్ మీడియాకి సంబంధించిన సర్వేలు న్యూస్ 18 గాని, ఇండియా టుడే గాని, ఇండియా టీవీ గాని ఇట్లా కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇంకొన్ని టైమ్స్ నౌ లాంటివి వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే వాళ్ళేం చెప్తున్నారంటే, ఇంక్లూడింగ్ టైమ్స్ నౌ వాళ్ళేం చెప్తున్నారంటే, నేషనల్ మీడియా హౌసెస్ అన్నీ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీకి 400 సీట్లు తీసుకురావటం అనే టార్గెట్ ని పెట్టుకున్నాయి. అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ వరకైనా వస్తాయి అనే విషయాన్ని చెప్పడానికి టార్గెట్ పెట్టుకున్నాయి. సో నార్త్ సైడ్ రీసెంట్ గా ఉన్నటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ లో నార్త్ సైడ్ బాగా కాంగ్రెస్ కి ఓటింగ్ పడింది, బీజేపీకి పడలేదు. సో ఆ ఓట్లు కవర్ చేయడం కోసం మీకు కేరళ నుండి కర్ణాటక, తమిళనాడు, ఆ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే జోకా, ఎందుకంటే ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా డేటా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 4 సీట్లు మినిమమ్, మాక్సిమం 6 సీట్లు, వైసీపీకి 2 సీట్లు మినిమం, మాక్సిమం 4 సీట్లు అంట. అంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి అనేసి ఇండియా టుడే సర్వే చెప్పింది. షాక్ అయింది నేను చూసిన తర్వాత. అంటే నిజం అయితే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ షాక్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. బట్ స్టిల్ అంత నమ్ముద్ది కాదేమో ఆ సర్వే అంటూ చాలా మంది వినిపిస్తున్నటువంటి మాట. సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియాలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అనే అంశం మీద మాత్రమే వీళ్ళు ఫోకస్ చేశారు ఎగ్జిట్ పోల్స్, అంతే తప్ప రాష్ట్రాల మీద వీళ్ళు ఫోకస్సే చేయలేదు అనే ఒక కొత్త అంశాన్ని, కొత్త వెర్షన్ ని వైసీపీ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లాగే ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా, నమ్మకూడదా? నమ్మొచ్చు అంటే ఎస్ అని కామెంట్ చేయండి, నమ్మకూడదు అంటే నో అని కామెంట్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కలిపి ఒకటే చెప్పాలి. మళ్ళీ మీరు వైసీపీ అభిమాని అయితే వైసీపీకి సపోర్ట్ గా వచ్చినవో, టీడీపీ అభిమాని అయితే టీడీపీకి సపోర్ట్ వచ్చిన మాడొద్దు. ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా, నమ్మకూడదు అనేది ఒక వ్యక్తిగా, ఒక ఓటర్ గా లేదా ఒక పార్టీ సపోర్టర్ గా మీ కామెంట్ పెట్టండి. ఎస్ అయితే యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు అని, అన్ని ఎగ్జిట్ పోల్స్ నమ్మకూడదంటే నో అని కామెంట్ చేయండి. అసలు ఏపీ ప్రజల మైండ్ లో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏముంది? నమ్ముతున్నారా, జనం నమ్మట్లేదా అనేది మన కామెంట్స్ చూస్తే అర్థమైపోవాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.